అవసరం తీసుకున్నాను. ఆపరేషన్ చేసిన ఇక్కడే మన దానికి రిపోర్ట్ అయిందా లేదని ఇచ్చింది. చేసిండ డాక్టర్ నాకు అర్థం కాదు. మరి సార్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందామని చెప్పి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా సామ్రాట్ సార్ దగ్గరికి వెళ్తే సామ్రాట్ సార్ ఏం చేసిన ఓకే ఇక్కడ ఉంది సార్ మరి ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ ఉందని చెప్పిందంటే ఫేక్ రిపోర్ట్ ఉంటాయి రా బాబు, ఫేక్ రిపోర్ట్తో అంటే మరి సార్ మాకు ఎట్లా తెలియాలి? ఇప్పుడు ఇది ఫేక్ అనాలనా, ఇది ఫేక్ అనాలనా, హైదరాబాద్ ఫేక్ అనాలనా, లేకపోతే సర్జరీ చేసే వీడియో మా వైఫ్ ఇది కాదనాలి? నేను ఇప్పుడు ఇది 27 డేట్, ఇది 27 డేట్ సార్. నేను డేట్ కూడా చేంజ్ చేయాలి. పోనీ 2 days ఆగి వెళ్ళినా యూరిన్లో పోయిందో, ఆ స్టంట్ దాకా పోయిందో, నా స్టోన్ అనుకుంటే అట్లా కూడా కాదు కదా. చూద్దాం ఫస్ట్ సార్ మాకు ఎట్లా తెలియాలి? ఇప్పుడు ఇది ఫేక్ అనాలనా, ఇది ఫేక్ అనాలనా, హైదరాబాద్ ఫేక్ అనాలనా, లేకపోతే సర్జరీ చేసే వీడియో మా వైఫ్ ఇది కాదనాలి? ఇప్పుడు పేరు గంగాధర్, నేను జగిత్యాల పట్టణ వాసిని. ఇక హైదరాబాద్ దాకా ఎందుకు వెళ్ళడు, మనకి ఇక్కడ లోకల్లో డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు కదా అని చెప్పి లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళాను సార్. లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకు రిఫర్ చేశారు, మీరు ఫస్ట్ స్కాన్ చేసుకుని రండి, స్కాన్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ స్కాన్ రిపోర్ట్ని బట్టి మనం సర్జరీకి ప్రిఫర్ చేద్దామని చెప్పారు. అయితే ఓకే సార్ అని చెప్పారు. శ్రీయాన్కు మాకు రిఫర్ చేశారు సార్. శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మాకు రిఫర్ చేశారు, ఏమని స్కాన్ చేయించుకుని రమ్మని చెప్పి. మేము 27 జూలై రోజు శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు స్కాన్ ద్వారా స్కాన్ చేయించడానికి మేము మా వైఫ్ని తీసుకొని వచ్చాను. అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని రిపోర్ట్ ఇచ్చారు సార్? ఫేక్ రిపోర్ట్గా ఇక్కడ ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి సార్, ఒకటేమో ఉంది అని, ఒకటేమో లేదని చెప్పి ఒకటే రోజు మరి పోనీ 2 days అయింది, 3 days అయింది కూడా కాదు, ఒకటే రోజులో సేమ్ డే గంటల వ్యవధిలోనే నా స్టోన్ ఏమైనా మాయమవుతుందా? గంటల వ్యవధిలోనే ఇక్కడ స్టోన్ ఏమన్నా పుట్టుకొస్తుందా? ఇంత కచ్చరా, ఇంత దారుణమైన పరిస్థితి హాస్పిటల్ వ్యవస్థలో ఉంది అంటే బట్ తెలియని పరిస్థితి. గ్రామీణ నుంచి వస్తారు, స్టోన్ రిమూవ్ చేసిన మన దగ్గర వీడియో ఉంది. స్టోన్ రిమూవ్ నేను చెప్పినా సార్, నాకు ఫేక్ రిపోర్ట్లు ఉన్నాయి 2. నా దగ్గర ఫేక్ రిపోర్ట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి స్టోన్ ఉందని చెప్పారు, స్టోన్ లేదని చెప్పారు. మీరు ఒకవేళ నా దగ్గర స్టోన్ రిమూవ్ చేసినట్టుంటే ఆ వీడియో కూడా నాకు పెట్టండి ఇమీడియట్గా చెప్పారు. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వీడియో కూడా తీసుకున్నా, స్టోన్ రిమూవల్ వీడియో కూడా తీసుకున్నా. స్టోన్ ఇక్కడ లేదని చెప్పిన వీడియో ఎట్లా వచ్చింది సార్? నేను 3500 పేడ్ చేసి నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ రిఫర్ చేస్తాను, ఇక్కడికి వచ్చి స్టోన్ తీసుకుందని చెప్తాంటే ఇక్కడ స్టోన్ ఎటు మాయమైంది సార్? ఈ స్టోన్ ఇక్కడ ఎటు పోయింది? అప్పుడు ఇక్కడ లేని స్టోన్ మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చింది? పోనీ ఇక్కడ లేని స్టోన్ హైదరాబాద్లో స్టోన్ ఎట్లుంది? హైదరాబాద్లో స్టోన్ ఉందని చెప్పి నాకు స్టంట్ వేస్తారు, ఇక్కడ రిమూవల్ చేయమంటే ఇక్కడ స్టోన్ లేదని చెప్తారు, మళ్ళీ అక్కడ కనెక్ట్లోకి పోతే స్టోన్ ఉందని చెప్తారు. ఏది నమ్మాలి సార్? మొన్న జగిత్యాల జిల్లాలోని బైపాస్ రోడ్డు గల శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల పేషెంట్కు చాలా ఇబ్బంది జరిగింది. ఒకటే రోజు మేము లలిత కిడ్నీ సెంటర్లోకి వెళ్తే శ్రీయాన్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్కు డాక్టర్ గారు రిఫర్ చేస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేసుకోవడం జరిగింది. ఆ స్కానింగ్లో ఎటువంటి రాయి లేదు, ఏం లేదు, నార్మల్గా ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము డాక్టర్కి వెళ్ళి చూస్తే ఏం రిపోర్ట్లో నార్మల్ ఉంది, రాయి ఎటువంటి స్టోన్ లేదని చెప్పి తెలియజేశారు. అయినా కూడా మాకు నమ్మక సఖ్యం కలగకుండా నొప్పి మళ్ళీ వస్తుందంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తే అందులో 7.3 mm స్టోన్ ఉన్నది, మీరు వెంటనే దీన్ని ఆపరేషన్ చేయించి దీన్ని రిమూవ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు తెలియజేయగానే మేము ఉడావుడిన హైదరాబాద్కి రిఫర్ చేస్తే కరీంనగర్కి వెళ్ళి దాన్ని రిమూవ్ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి తిరిగి జగిత్యాలకు వచ్చాం. వచ్చిన తర్వాత ఈ శ్రీయాన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే వాళ్ళు దాటవేసి సమాధానాలు చెప్తూ మాపైకే బెదిరించినట్టు మాట్లాడడం జరిగింది. ఇలా తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చామని అడిగితే ఇది మా దాంట్లో స్టోన్ కనిపించలే అని చెప్పి, మీకు డయాగ్నోస్టిక్ సెంటర్ రూల్స్ తెలుసా, అవి తెలుసా అంటే వాళ్ళను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇకనైనా కానీ అధికారులు డయాగ్నోస్టిక్ సెంటర్ వల్ల అన్ని వితౌట్ పర్మిషన్ ఏమైనా చూసుకొని ప్రజలకు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన వారి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిఎంహెచ్ఓ జగిత్యాల జిల్లా అధికారి గారికి కూడా కలిసి మేము దాన్ని కాంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై విచారణ జరిపించి బాధ్యులైన అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.